వెరీ వెరీ ఇంపార్టెంట్, కొంచెం డిఫికల్ట్ పార్ట్ ఇది. కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. ఒక్కసారి కరెక్ట్గా ఇటే కాన్సన్ట్రేషన్ చేయండి. శ్వాస ఘనపరిమాణం క్లియర్ కదండి. శ్వాస ఘనపరిమాణాలు ఇక్కడ 4 రకాల ఘనపరిమాణాల గురించి మనకి ఇచ్చారు టెక్స్ట్ బుక్లో. ఆ 4 గురించి కూడా ఫస్ట్ డిస్కస్ చేద్దాం. 1 టైడల్ వాల్యూమ్, టైడల్ వాల్యూమ్. 2వది ఉచ్ఛ్వాస నిలువ ఘనపరిమాణం, ఉచ్ఛ్వాస నిలువ ఘనపరిమాణం. 3 నిశ్వాస నిలువ ఘనపరిమాణం. 4వది అవశేష ఘనపరిమాణం. క్లియర్ కదండి. నెక్స్ట్ ఇచ్చిన సామర్థ్యాలండి అవి. ముందు ఘనపరిమాణం చూద్దాం. ఒకటి ఎవరండి? టైడల్ వాల్యూమ్. టైడల్ వాల్యూమ్ మనం ఏం చేస్తామంటే దానికి ఇంగ్లీష్ వర్డ్స్ ఉంటాయండి. టైడల్ వాల్యూమ్ టీవీ. క్లియర్ కదండి. నెక్స్ట్ ఉచ్ఛ్వాస నిలువ ఘనపరిమాణంకి ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ అంటారు, ఐఆర్వి. ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్. నిశ్వాస నిలువ ఘనపరిమాణానికి ఈఆర్వి అంటారండి, ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్. క్లియర్ కదా. అవశేష ఘనపరిమాణానికి ఆర్వి అంటారు, రెసిడ్యుయల్ వాల్యూమ్. క్లియర్ కదండి. ఇప్పుడు ఏంటి అంటే ఒకసారి చూద్దాం. టైడల్ వాల్యూమ్ అంటే కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. టైడల్ వాల్యూమ్ అంటే ముందు చూద్దాం. టైడల్ వాల్యూమ్ అంటే ఒక ఉచ్ఛ్వాసము, కరెక్ట్గా చూడండి, ఒక ఉచ్ఛ్వాసం లేదా నిశ్వాసములో పీల్చే గాలి ఘనపరిమాణం, పీల్చే గాలి యొక్క ఘనపరిమాణం. ఒక ఉచ్ఛ్వాసము లేదా నిశ్వాసములో, ఒక ఉచ్ఛ్వాసములో పీల్చే గాలి ఘనపరిమాణం లేదా ఒక నిశ్వాసములో విడిచే గాలి ఘనపరిమాణం. ఒక ఉచ్ఛ్వాసములో పీల్చే గాలి ఘనపరిమాణం లేదా ఒక నిశ్వాసంలో విడిచే గాలి ఘనపరిమాణమే టైడల్ వాల్యూమ్. టైడల్ వాల్యూమ్ యొక్క విలువ 500 మిల్లీలీటర్లు ఉంటుందండి. ఒక ఉచ్ఛ్వాసము లేదా ఒక నిశ్వాసంలో 500 మిల్లీలీటర్ల గాలిని పీల్చుకొని 500 మిల్లీలీటర్ల గాలి బయటకు విడిచిపెడతాం. ఇదే టైడల్ వాల్యూమ్. అయితే ఒక నిమిషానికి టైడల్ వాల్యూ విలువ సాధారణంగా మానవునిలో 6000 మిల్లీలీటర్ల నుండి 8000 మిల్లీలీటర్ల వరకు ఉంటుంది. ఒక నిమిషానికి, నిమిషానికి అండి ఇది. ఎలా ఒకసారి చూడండి. ఒక ఉచ్ఛ్వాస నిశ్వాసానికి ఎన్నిసార్లు? ఒక ఉచ్ఛ్వాసానికి 500 అన్నాం. మానవుని యొక్క నిమిషానికి శ్వాస రేట్ ఎన్నిసార్లు? 12 నుంచి 16 అన్నాం మనం. క్లియర్ కదండి. అంటే ఒక ఉచ్ఛ్వాస నిశ్వాసంలో 500 మిల్లీలీటర్లు అయితే నిమిషానికి జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాల రేటే శ్వాస రేట్ అన్నాం. నిమిషానికి ఉచ్ఛ్వాసము లేదా నిశ్వాసం నిమిషానికి ఎన్నిసార్లు అవ్వచ్చు? 12 లేదా 16. మరి 12 అయినప్పుడు 12 × 500. క్లియర్ కదండి. 12 × 500 అప్పుడు ఎంత అవుతుందండి? 6000 మిల్లీలీటర్లు. లేదా 16 × 500 అప్పుడు ఎంత అవుతుందండి? సుమారు 8000 మిల్లీలీటర్లు. ఇది క్లారిటీ కోసం. క్లియర్ కదండి. అది టైడల్ వాల్యూమ్. ఇప్పుడు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ నుంచి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడే చూడండి. ఉరక్కుహరం అనుకోండి. ఉరక్కుహరం కాదు ఇక్కడ. ఉరక్కుహరంలో ఊపిరితిత్తు అనుకోండి. 2 ఊపిరితిత్తులను కలిపి ఒక ఊపిరితిత్తుగా తీసుకున్నాను, అది గుర్తుపెట్టుకోండి. ఇది ఊపిరితిత్తు అనుకోండి, లంగ్. ఊపిరితిత్తు అనుకోండి. క్లియర్ కదండి. ఓకే. టైడల్ వాల్యూము ఇప్పుడు వేస్తాం చూడండి క్లియర్గా, చాలా ఈజీగా అర్థమవుతుంది. కరెక్ట్ చూడండి. ఉచ్ఛ్వాసం అనేది నిశ్వాసం కాబట్టి ఇది టైడల్ వాల్యూమ్ అనుకోండి. టైడల్ వాల్యూమ్. క్లియర్? అలా వదలండి. నెక్స్ట్ ఏంటండి? ఉచ్ఛ్వాస నిలువ ఘనపరిమాణం అన్నాం. బలవంతముగా గాలి పీల్చినప్పుడు
బలవంతపు గాలి పీల్చినప్పుడు టైడల్ వాల్యూమ్ కంటే కొద్దిగా ఎక్కువగా మనం పీల్చే గాలి ఘనపరిమాణమే ఉచ్ఛ్వాస నిలువ ఘనపరిమాణం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా చూడండి. రెండోది, బలవంతపు ఉచ్ఛ్వాసము ద్వారా బలవంతపు ఉచ్ఛ్వాసములో టైడల్ వాల్యూమ్ కంటే అధికముగా పీల్చిన గాలి ఘనపరిమాణాన్ని ఏమంటారంటే ఉచ్ఛ్వాస నిలువ ఘనపరిమాణం అంటారు, ఐఆర్వి. ఇప్పుడు టైడల్ వాల్యూమ్ కంటే ఎక్కువ కాబట్టి మనం సింపుల్గా ఇక్కడ రాసుకోవచ్చు. చూడండి, ఇది ఐఆర్వి. కాన్సెప్ట్ చూస్తున్నారు, ఐఆర్వి అనుకోండి. క్లియర్? నెక్స్ట్, నిశ్వాస నిలువ ఘనపరిమాణం. బలవంతపు నిశ్వాసం వలన టైడల్ వాల్యూమ్ కంటే ఎక్కువగా వాయువులు విడిచిపెడతాం కదా మనం. టైడల్ వాల్యూమ్ కంటే అధికముగా విడిచిపెట్టిన గాలి యొక్క ఘనపరిమాణమే నిశ్వాస నిలువ ఘనపరిమాణం, ఈఆర్వి. ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్. టైడల్ వాల్యూమ్ అంటే అర్థం ఏంటండి? ఒక ఉచ్ఛ్వాసము లేదా ఒక నిశ్వాసం, ఉచ్ఛ్వాసం ద్వారా పీల్చే గాలిని లేదా నిశ్వాసం ద్వారా విడిచిపెట్టే గాలినే టైడల్ వాల్యూమ్ అన్నాం. మరి నిశ్వాసం ద్వారా ఎంత గాలి విడిచిపెడతామో దాన్ని టైడల్ వాల్యూమ్ అనేటప్పుడు బలవంతపు నిశ్వాసం టైడల్ వాల్యూమ్ కంటే ఎక్కువ గాలిని విడిచిపెడతాం, ఆ గాలి ఘనపరిమాణమే నిశ్వాస నిలువ ఘనపరిమాణం. చూడండి క్లియర్గా. మూడోది సింపుల్గా, బలవంతపు నిశ్వాసములో టైడల్ వాల్యూమ్ కంటే అధికముగా విడిచిన గాలి ఘనపరిమాణం. టైడల్ వాల్యూమ్ కంటే అధికముగా విడిచిన గాలి ఘనపరిమాణాన్నే నిశ్వాస నిలువ ఘనపరిమాణం అంటాం. ఇప్పుడు చూడండి, ఇది ఇక్కడ రాద్దాం. ఇది ఈఆర్వి. సింపుల్, నిశ్వాసం కదా, నిశ్వాసం కాబట్టి ఇది ఈఆర్వి. క్లియర్? ఓకే. చిట్ట చివర అవశేష ఘనపరిమాణం. బలవంతపు నిశ్వాసము ద్వారా మనం గాలి విడిచిపెట్టగా మిగిలిన గాలి ఘనపరిమాణమే అవశేష ఘనపరిమాణం. చూడండి కరెక్ట్గా. బలవంతపు నిశ్వాసము ద్వారా నిశ్వాసములో విడిచిన గాలి బలవంతపు నిశ్వాసం ద్వారా విడిచిన గాలి కంటే ఊపిరితిత్తులలో నిలువ ఉన్న గాలి ఘనపరిమాణం. బలవంతపు నిశ్వాసం తరువాత రాసుకుంటే క్లియర్. బలవంతపు నిశ్వాసం తర్వాత ఊపిరితిత్తుల్లో నిలువ ఉన్న అంటే మిగిలిపోయిన గాలి ఘనపరిమాణమే అవశేష ఘనపరిమాణం, అదే ఆర్వి. ఇప్పుడు చూడండి, ఇది అంతున్నా మనం సింపుల్గా ఆర్వి ఇదండి. క్లియర్ కదా? సింపుల్గా చూడండి, ఒక ఉచ్ఛ్వాసములో పీల్చే గాలినే టైడల్ వాల్యూమ్ అంటారు, ఒక నిశ్వాసములో విడిచే గాలినే టైడల్ వాల్యూమ్ అంటారు. టైడల్ వాల్యూమ్ విలువ ఎంత? 500 మిల్లీలీటర్లు. సింపుల్. ఇక్కడ ఉచ్ఛ్వాస నిలువ ఘనపరిమాణం యొక్క విలువ 2500 నుంచి 3000 మిల్లీలీటర్లు. క్లియర్? నిశ్వాస నిలువ ఘనపరిమాణం విలువ ఇక్కడ 1000 నుంచి 1100 మిల్లీలీటర్లు. సింపుల్, 1100. అవశేష ఘనపరిమాణం యొక్క విలువ 1100 నుంచి 1200 మిల్లీలీటర్లు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి. ఒకసారి చూసుకోండి అమ్మా, క్లియర్గా బాగా అబ్జర్వ్ చేయండి. ఉచ్ఛ్వాస నిలువ ఘనపరిమాణం 2500 నుంచి 3000 మిల్లీలీటర్లు.
నిశ్వాస నిలువ ఘనపరిమాణం విలువ 1000 నుంచి 11,000 1000 నుంచి 1100 వేలు కాదండి 1100. అవశేష ఘనపరిమాణం విలువ 1100 నుంచి 1200 మిల్లీలీటర్లు. కాన్సెప్ట్ క్లియర్ కదా. మరి బలవంతపు ఉచ్ఛ్వాసము ద్వారా టైడల్ వాల్యూమ్ కంటే ఎక్కువగా పీల్చే గాలి ఘనపరిమాణమే ఉచ్ఛ్వాస నిలువ ఘనపరిమాణం. బలవంతపు నిశ్వాసము ద్వారా టైడల్ వాల్యూమ్ కంటే ఎక్కువగా విడిచిపెట్టే గాలి యొక్క ఘనపరిమాణమే నిశ్వాస నిలువ ఘనపరిమాణం. అవశేష ఘనపరిమాణం అంటే బలవంతపు నిశ్వాసం ద్వారా గాలి విడిచిపెట్టిన తర్వాత ఊపిరితిత్తుల్లో మిగిలి ఉన్న గాలి ఘనపరిమాణమే అవశేష ఘనపరిమాణాలు. ఇవి శ్వాస ఘనపరిమాణాలు. క్లియర్ కదండి. నెక్స్ట్ శ్వాస సామర్థ్యాలు ఉంటాయి. ఆ శ్వాస సామర్థ్యాల గురించి ఇప్పుడు ఒకసారి డిస్కస్ చేద్దాం. కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. శ్వాస సామర్థ్యాలలో ఒకటి ఉచ్ఛ్వాస సామర్థ్యం. ఉచ్ఛ్వాస సామర్థ్యం క్లియర్ అండి. ఇన్స్పిరేటరీ కెపాసిటీ ఐసి అంటారు. ఐసి. 2 క్రియాత్మక అవశేష సామర్థ్యం. క్రియాత్మక అవశేష సామర్థ్యం. ఫంక్షనల్ రెసిడ్యుయల్ కెపాసిటీ ఎఫ్ఆర్సి, ఇది ఐసి. మూడోది చూడండి, మూడోది వైటల్ కెపాసిటీ, వైటల్ సామర్థ్యం, వైటల్ కెపాసిటీ విసి, వైటల్ సామర్థ్యం. నాలుగవది పూర్ణ పుపుస సామర్థ్యం. పూర్ణ పుపుస సామర్థ్యం, టోటల్ లంగ్ కెపాసిటీ టిఎల్సి, టోటల్ లంగ్ కెపాసిటీ. ఇవి 4 రకాల సామర్థ్యాలు. క్లియర్ కదండి. మరి వెంటనే ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఇక్కడ వాటి గురించి ఇప్పుడు మనకి తెలియాలంటే ఇక్కడ ఇవి చెరపక తప్పదు, ఎందుకంటే ప్లేస్ సరిపోదు కాబట్టి. కరెక్ట్గా చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఉచ్ఛ్వాస సామర్థ్యం. క్లియర్ కదండి. ఉచ్ఛ్వాస సామర్థ్యం అంటే ముందు చూద్దాం. ఉచ్ఛ్వాస సామర్థ్యం సాధారణ నిశ్వాసం తరువాత, సాధారణ నిశ్వాసం తరువాత పీల్చే గాలి మొత్తం ఘనపరిమాణం, పీల్చే గాలి మొత్తం ఘనపరిమాణం. చూడండి, సాధారణ నిశ్వాసం తర్వాత మనం పీల్చే గాలి మొత్తం ఘనపరిమాణమే ఇక్కడ ఐసి అంటే ఉచ్ఛ్వాస సామర్థ్యం. చూడండి ఇక్కడ ఐసి. ఐసి ఈజ్ ఈక్వల్, కరెక్ట్ అబ్జర్వ్ చేయండి, ఈ రెండింటినే ఐసి అంటారండి. ఇక్కడ ఐసి ఈజ్ ఈక్వల్ టైడల్ వాల్యూమ్ ప్లస్ ఐఆర్వి. క్లియర్. ఇది ఒకటి. క్లియర్ కదండి. ఓకే. క్రియాత్మక అవశేష సామర్థ్యం చూడండి. క్రియాత్మక అవశేష సామర్థ్యం సాధారణ నిశ్వాసం తర్వాత ఊపిరితిత్తుల్లో మిగిలి ఉండే గాలి మొత్తం ఘనపరిమాణాన్నే క్రియాత్మక అవశేష సామర్థ్యం అంటారు. సాధారణ నిశ్వాసం తర్వాత ఊపిరితిత్తుల్లో నిల్వ ఉన్న గాలి మొత్తం ఘనపరిమాణాన్ని ఏమంటారంటే ఇక్కడ ఎఫ్ఆర్సి అంటారండి. ఎఫ్ఆర్సి ఈజ్ ఈక్వల్ టు ఈఆర్వి ప్లస్ ఆర్వి. సింపుల్ ఈ రెండింటిని, ఈ రెండు ఎఫ్ఆర్సి ఈజ్ ఈక్వల్ టు ఈఆర్వి ప్లస్ ఆర్వి. సింపుల్గా నేర్చుకోవాలి ఇవి. చూడండి, ఈ రెండు ఐసి, ఈ రెండు ఎఫ్ఆర్సి. సింపుల్. క్లియర్ కదండి.
మరి మూడవది వైటల్ సామర్థ్యం, వెరీ 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 ఇంపార్టెంట్. మూడోది చూడండి, బలవంతపు నిశ్వాసము తరువాత మనం పీల్చే మొత్తం గాలి ఘనపరిమాణమే వైటల్ సామర్థ్యం VC. బలవంతపు నిశ్వాసం తర్వాత పీల్చే గాలి మొత్తం ఘనపరిమాణం. సింపుల్గా సాధారణ నిశ్వాసం తర్వాత అయితే IC, బలవంతపు నిశ్వాసం తర్వాత అయితే VC. ఇప్పుడు చూడండి, VC ఈజ్ ఈక్వల్, అబ్జర్వ్ చేయగలి, ఇక్కడ కొద్ది కన్ఫ్యూజ్ వస్తుంది, ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు. VC అంటే చూడండి, ఇక్కడ సింపుల్గా ఈ మూడింటిని కలిపి ఇక్కడ ఏమంటామంటే VC అంటారు. అంటే చూడండి, ఇది 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 ఈ మూడింటిని కలిపి ఇక్కడ ఏమన్నామంటే VC అన్నాం. VC ఈజ్ ఈక్వల్డ్ చూడండి, IRV ప్లస్ TV ప్లస్ ERV. ఇలాగేం రాయొచ్చు. ఇక్కడ చూడండి, IRV ప్లస్ TV ఈజ్ ఈక్వల్ ఏం చెప్పాను, ఈ రెండు కలిస్తే ఏంటి IC. అంటే VC ఈజ్ ఈక్వల్డ్ IC ప్లస్ ERC. కన్ఫ్యూజ్ అయ్యేట అవ్వడానికి ఇక్కడ ఏం లేదు. చూడండి, ఫస్ట్ ఈ రెండు తర్వాత ఈ మూడు. క్లియర్ కదండి. ఇది వైటల్ సామర్థ్యం. వైటల్. మరి చిట్ట చివరది నాలుగవది చూడండి, ఇది నాలుగవది ఇక్కడ రాద్దాం. పూర్ణ పుపుస సామర్థ్యం అంటే ఒక బలవంతపు ఉచ్ఛ్వాసము తరువాత ఊపిరితిత్తుల్లో ఉన్న గాలి మొత్తము ఘనపరిమాణం ఈజ్ ఈక్వల్ TLC. బలవంతపు ఉచ్ఛ్వాసము తరువాత ఊపిరితిత్తుల్లో ఉన్న మొత్తము గాలి ఘనపరిమాణమే పూర్ణ పుపుస సామర్థ్యం అంటారు. సింపుల్గా ఇప్పుడు చూడండి, పూర్ణ పుపుస సామర్థ్యం అంటే ఇవన్నీ అండి. టోటల్ TLC ఈజ్ ఈక్వల్ టోటల్. ఇక్కడ రాస్తాను, ఇక్కడ చూడండి, ఇక్కడ రాస్తా, అక్కడ ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడ రాస్తున్నా. TLC ఈజ్ ఈక్వల్ IRV ప్లస్ TV ప్లస్ ERV ప్లస్ RV. ఇంకో విధంగా రాయొచ్చు మనం. చూడండి, IRV TV కలిపి ఏమన్నాం ఇక్కడ IC. మరి ERV RVని కలిపి ఏమన్నాం ఇక్కడ FRC. అంటే TLC ఈజ్ ఈక్వల్ ఈ రెండు కూడా అవుతుంది. క్లియర్ కదండి. అలా కాకపోతే ఈ మూడింటిని కలిపి ఏమన్నాం, ఈ మూడింటిని కలిపి చూసుకోవచ్చు. మీరు సింపుల్గా ఎలా అయినా రాసుకోవచ్చు. ఈ మూడింటిని కలిపి ఇక్కడ మనం ఏమని చెప్పాం VC. TLC ఈజ్ ఈక్వల్ VC ప్లస్ RV. క్లియర్? ఎలాగ రాసిన రైట్. ఇది పూర్ణ పుపుస సామర్థ్యం. ఇది ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యాలు. వన్స్ మోర్ ఒక్కసారి చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఉచ్ఛ్వాస సామర్థ్యం అంటే సాధారణ నిశ్వాసం తర్వాత పీల్చే గాలి ఘనపరిమాణమే ఉచ్ఛ్వాస సామర్థ్యం. IC ఈజ్ ఈక్వల్ TV ప్లస్ IRV. ఈ రెండు కలిసి IC. మరి సాధారణ నిశ్వాసం తర్వాత ఊపిరితిత్తుల్లో నిలువ ఉన్న గాలి ఘనపరిమాణం ఎవరంటే FRC. FRC ఈజ్ ఈక్వల్ ERV ప్లస్ RV. సింపుల్. నెక్స్ట్ చూడండి, బలవంతపు నిశ్వాసం తర్వాత పీల్చే గాలి మొత్తం ఘనపరిమాణమే వైటల్ సామర్థ్యం VC. VC అంటే ఈ మూడింటిని కలిపి VC. అంటే IC ప్లస్ ERV ఈజ్ ఈక్వల్ VC. క్లియర్? లాస్ట్ది పూర్ణ పుపుస సామర్థ్యం అంటే బలవంత ఉచ్ఛ్వాసం తర్వాత ఊపిరితిత్తుల్లో నిలువ ఉండే గాలి ఘనపరిమాణమే పూర్ణ పుపుస సామర్థ్యం. TLC ఈజ్ ఈక్వల్ టోటల్. మీరు సింపుల్గా ఆలోచించి క్లియర్గా దీన్ని అబ్జర్వ్ చేస్తే చాలా ఈజీ. క్లియర్ కదండి. ఇప్పుడు సింపుల్గా చూడండి, ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యం ఎంత అండి? ఊపిరితిత్తుల సామర్థ్యం చెప్పాలి. ఊపిరితిత్తుల సామర్థ్యం
5800 మిల్లీలీటర్లు. క్లియర్? అయితే ఇక్కడ చూడండి, టైడల్ వాల్యూమ్ విలువ ఎంత అండి ఇప్పుడు? 500. క్లియర్? మరి ఉచ్ఛ్వాస నిలువ ఘనపరిమాణం విలువ ఎంత అండి? 2500 నుంచి సుమారు 3000. సుమారు 3000. క్లియర్? మరి నిశ్వాస నిలువ ఘనపరిమాణం యొక్క సామర్థ్యం ఎంత అండి? సుమారు 1000 నుంచి 1100. అవశేష ఘనపరిమాణం యొక్క విలువ ఎంత అండి ఇప్పుడు? 1100 నుంచి 1200. ఇవి టోటల్ చేయండి. 0 0 చూడండి, 8 5 5800 మిల్లీలీటర్లు వస్తుంది. కాన్సెప్ట్ అది, అలా నేర్చుకోవాలి. టోటల్ చేసుకోండి, ఇవి టోటల్ చేయండి. 5800 మిల్లీలీటర్లు వచ్చింది. ఇది శ్వాసక్రియ విధానంలో మొదటి దశ అయిన ఉచ్ఛ్వాసము నిశ్వాసం గురించి, ఊపిరితిత్తుల ఘనపరిమాణాలు, ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యాల గురించి. క్లియర్ కదండి? నెక్స్ట్ వీడియోలో వాయువుల వినిమయం గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.